హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా! మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే అరబిక్ రెసిపీస్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఈరోజు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ ఫిష్ కబూరి చూపిస్తాం, చూసేయండి. ముందుగా చేపల్ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఇవి ఫ్రీజర్‌లో పెట్టారు కాబట్టి అసలు రావట్లేదు. ఇంకా వాష్ చేసుకున్నాక ఇంకా ధనియాల పౌడర్, మిరియాల పౌడర్ అండ్ దాల్చిన చెక్క పౌడర్, సాల్ట్, ఇంకా గరం మసాలా, ఫిష్ మసాలా వేసి వాటిని మంచిగా మిక్స్ చేయాలన్నమాట. జైతున్ ఆయిల్ వేయాలి. మా ఊళ్ళో అయితే జైతున్ ఆయిలే వాడతారు. అది వేసి దాన్ని చాలా మంచిగా మిక్స్ చేసి ఇంకా ఫిష్కి పట్టించడమే అన్నమాట. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు చేసేయండి. కొంచెం కొంచెం నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మంచిగా ఫిష్కి పట్టించాలి వాటిని. ఫిష్ పట్టించాక ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే మాట. మేమైతే ఇవే వాడతాం. ఇంకా మరి వేరే వాళ్ళు ఎలా వాడతారో మాకైతే తెలీదు. మేమైతే జైతున్ ఆయిల్ అండ్ లెమన్ కూడా వేసి మంచిగా మసాలాని మిక్స్ చేస్తామన్నమాట. మా వాళ్ళు కారం తినరు, సో అందుకే మేము ఇవి చేసుకుంటున్నాం. కొంతమంది అయితే కారం కూడా తింటారు. మా వాళ్ళు అయితే అసలు కారం తినరు. ఇంకా వాటిని మంచిగా మసాలా పట్టించి అట్లీస్ట్ 1 అవర్ అయినా నానబెట్టాలి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు, టమాటీలు, క్యాప్సికమ్ అండ్ వెల్లుల్లి, అల్లం ఇవేమాట. ఇవి ఉంటే చాలు, ఇంకేం యూస్ చేయక్కర్లేదు. ఇంకా రైస్ కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం వండినప్పుడు ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇంకా అత్త అల్లం కూడా నూరేస్తుంది. అల్లం వెల్లుల్లి నూరాలి. ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి 2 యాలక్కాయలు అండ్ బిర్యానీ ఆకు, ఇంకా జీలకర్ర, ఇంకా లవంగాలు, మిరియాలు ఇవే వేయాలి. ఇవి వేసి మంచిగా స్మెల్ వచ్చేదాకా ఉంచుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినరు, ఆయిల్ కొంచెమే తింటారు. సో మేము కొంచెమే వేసుకుంటున్నాం. మీరు ఎలా నచ్చితే అలా చేసుకోండి. ఇంకా ఇవి బాగా కొంచెం స్మెల్ వచ్చాక ఇంకా ఆనియన్స్ వేసుకోవడం అన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు చేసేసుకోండి సేమ్. మాకు ఆయిల్ హీట్ అవ్వలేదన్నమాట, అందుకే మేము ఫాస్ట్గా వేసేసాం. మీరు ఆయిల్ హీట్ అయ్యాక వేసుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఆయిల్ హీట్ అయింది. ఇంకా ఆనియన్స్ వేసి అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు కొంతమంది. మేమైతే ఫ్రైడ్ ఆనియన్స్ వేయం. ఆనియన్స్ అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మూత వేయం కాబట్టి దగ్గరుండి చూసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని మంచిగా, ఇది కూడా సేమ్ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చూస్తున్నారు కదా, అలా ఉండాలన్నమాట అంత మంచిగా. ఇంకా ఇది బ్రౌన్గా వచ్చాక బటాటాస్, పొటాటో ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు చేసేయండి. ఇంక ఇది మంచిగా ఫ్రై అయిపోయాక ఒక టమాటా కూడా వేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేయాలి. ఇక్కడ ఎక్కడ కూడా మూత పెట్టి యూస్ చేయకూడదు. అలా యూస్ చేస్తే కనుక బాగా మెత్తగా అయిపోతుంది. అన్నంలోకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. మా వాళ్ళు అయితే ఇలానే తింటారు. మేము మూత పెట్టి వండాం, ఇంకా అది ఆయిల్లో మగ్గాలన్నమాట. సో అలా చేసుకోవాలి.
సో అది బాగా ఫ్రై అయ్యాక ఇంకా సాల్ట్, సేమ్ ఇందాక మనం మసాలాకి యూస్ చేసిన మసాలాలన్నీ మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, దాల్చిన చెక్క, పసుపు, ఇంకా మిరియాల పౌడర్ ఇంకా సేమ్ వేసుకోవాలన్నమాట. ఇంకా మంచిగా ఫ్రై చేయాలి, మసాలా స్మెల్ బాగా వచ్చే వరకు. అది మంచిగా ఫ్రై అయిపోయాక ఇంకా నెక్స్ట్ వాటర్ వేసుకోవడమే. సేమ్ వీడియోలో చూస్తున్నట్టు చేసేసుకోండి. కంపల్సరీ కళ్ళకద్దుకొని మరి తింటారు మీ వాళ్ళు. ఈ గల్ఫ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. మెయిన్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ద మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట అది, ఎండు నిమ్మకాయలు అన్నమాట. అది వేసాక మళ్ళీ టమాటో సాస్ వేయాలి. అది టమాటో సాస్ కాదు, ప్యూరీ అన్నమాట. అది వేయాలి. అది యూస్ చేస్తేనే అన్నమాట ఈ కర్రీకి కలర్ వచ్చేది, లేకపోతే ఎల్లో కలర్లో ఉంటుంది. మనం కారం వేసుకుంటాం, వీళ్ళు వేసుకోరు కదా. సో అది పక్కా వేయాలి ప్రతి కర్రీలో కానీ, ప్రతి రైస్లో ఐటమ్స్లో కానీ. సో అలా దగ్గరకు వచ్చాక ఇంకా 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసి దాన్ని ఇంకా మనం మూత పెట్టకుండా ఇలానే ఉంచాలన్నమాట కొంతసేపు. తర్వాత మనం ఫిష్ ముక్కలకి ఆల్రెడీ మసాలాలు పట్టించాం కదా, అది ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. మా వాళ్ళు ఆయిల్ ఫుడ్ పెద్దగా తినరు, అన్ని ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తాం మేము. అది ఎయిర్ ఫ్రైయర్లో మేబీ 200 150 సెకండ్స్ పెట్టుకొని చేయాలి. తర్వాత వాటర్ మరుగుతున్న టైంలో రైస్ వేసేసుకొని కొంతసేపు మిక్స్ చేయకూడదు, తర్వాత మిక్స్ చేయాలి. సో దట్ రైస్ విరగకుండా ఉంటుంది. చూసారు కదా, ఇంకా రైస్ అలాగా వస్తున్నప్పుడు మంచిగా మూత పెట్టుకోవాలి. ఇంకా ఇంకొక 10 మినిట్స్లో ఓపెన్ చేసి చూస్తే చూసారా రైస్ ఇలా అయిపోతుంది. ఇక్కడ అరబిక్ వంటలు చాలా ఈజీ, కాకపోతే చాలా కేర్ఫుల్గా చేయాలి. ఒక్కటి తేడా వచ్చినా మొత్తం టేస్ట్ మొత్తం పోతుంది. నేను లక్కీ, ఎందుకంటే నేను వంట చేయను, అత్తే చేస్తుంది. సో చూసారు కదా, అత్త చేసే వంటలు మామూలుగా ఉండవు. సో రైస్ అలా రావాలన్నమాట. తర్వాత అత్త కొంచెం కొత్తిమీర వేసి ఉంచింది, సో దట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో మళ్ళీ కొంచెం వాటర్గా ఉందని చెప్పి అత్త మూత పెట్టింది. బాగా చిన్న మంటలో పెట్టుకోవాలి లాస్ట్కి వచ్చేసరికి, లేకపోతే మొత్తం మాడిపోతుంది. చూసారు కదా, అది మ్యాటర్. ఇంకా మళ్ళీ ఓపెన్ చేసేసరికి చూసారా పొగలు కక్కుతుంది. దీన్ని వీళ్ళు కబూలి అంటారు. సో నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇది, అండ్ చాలా సింపుల్ కూడా. 1 అవర్లో అయిపోతుంది మ్యాక్సిమం. ఇంకా అయిపోయింది మొత్తం. ఇంకా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేయడమే. ఇప్పుడు షిఫ్ట్ చేసేసి మా వాళ్ళకి పెట్టేసుకోవడమే. మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి పంపించండి. ఈ వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఇంకా అయిపోయింది. ఇంకా చూసారా మొత్తం రైస్ మొత్తం హాట్ బాక్స్లో వేసేసుకొని ఇంకా పైన ఫిష్ ముక్కలు పెట్టేస్తే అయిపోయినట్టే. సో మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, ఇంకా అలానే కొత్తగా గల్ఫ్లో ఉన్నవాళ్ళు ఈ వీడియోస్ చూసి మీరు కూడా వంటలు నేర్చేసుకోండి.
సో యా ఈ రోజుకి ఇంతే వీడియో. బాయ్ బాయ్.